మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు నేరుగా గుడివద్దకు వచ్చి ఒక త్రిశూలాన్ని గుచ్చి శక్తివంతమైన విభూతితో ఏవో పూజలు చేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు ఆ యొక్క మాంత్రికుడు. ఇదంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య కూడా అనుజులతో ఖచ్చితంగా తన భర్తను పంపిస్తానని చెప్పి తను గట్టిగా చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద భార్య ఇంటికి వెళ్ళగానే ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నిన్న రాత్ర ఆ మాంత్రికుడు మమ్మల్ని చూసి చాలా కంగారు పడుతూ ఉండడం గమనించాను. అంతేకాకుండా ఈ అమ్మాయిని చూసి తనను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడేంటి? అయినా అసలు ఇంతకీ అతనెవరు? అసలు అక్కడి నుంచి ఎలా వచ్చారతను? నాకిదంతా ఏమీ అర్థం కావట్లేదు. అతను చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని చూసి వాళ్ళు ఎందుకంత చాలాసేపు భయపడుతూ ఏదో జరుగుతుందన్నట్టు చాలాసేపు ఆలోచించాడు. నాకేదైనా జరిగేటట్టుంటే నాకు చెప్పమ్మా, ఏదైనా నేను సహాయం చేస్తాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య తన కొడుకుతో ఇలా అంటూ ఉంది. అరే నాయనా, నువ్వేమీ కంగారు పడకురా. అతను మన ఊరి మంచి కోసమే వచ్చారు. మన ఊర్లో ఉన్న ఈ యొక్క శాపానికి విముక్తి కల్పించడం కోసం అతను కొన్ని సంవత్సరాల నుంచి మన ఊరికి వస్తూనే ఉంటారు. కానీ అతను ఎక్కడ్నించి వస్తారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు, ఒక్క ఆ గుడిలో ఉన్న వ్యక్తికి తప్ప. సరే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకు. ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే మీరిక్కడ ఇద్దరూ ఎక్కువగా ఊర్లో తిరగడం కూడా మంచిది కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రేపిక నాన్నగారు తిరిగి వచ్చేస్తారు కదా. వచ్చిన తర్వాత అంతా నాన్నగారే చూసుకుంటారు. నువ్వేమీ బెంగపడకు నాయనా అని చెప్పి ఈ ఊరి పెద్ద భార్య అక్కడ్నించి వెళ్ళిపోయింది. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు, అరే, ఏదో దాస్తుంది అమ్మా, కానీ ఎంత ప్రయత్నించినా నా దగ్గర చెప్పడం లేదు. ఈరోజు రాత్రికి కూడా నా సెల్ ఫోన్ని ఆ గుడి వద్దే ఉంచి తీరుతాను. ఈరోజు జరిగింది అంతా రికార్డ్ అయిన తర్వాత రేపు తీసుకుని చూస్తే అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, అసలు ఆ గుడిలో ఏం జరుగుతుందన్నది నాకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు అడుగుతాను అసలు మన ఊరు ఏం జరుగుతుంది అన్నది అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి నడుము మధ్యలో కొంతమంది ఊరి ప్రజలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే రంగా, ఊరి పెద్ద కొడుకు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చారంట. నాకేదో అనుమానంగా ఉందిరా. కొంపతీసి ఊరి పెద్ద కొడుకు పెళ్లిగిని చేసుకొచ్చాడా ఏంటి? నాకెందుకో అనుమానంగానే ఉందిరా. మన ఊరి పెద్ద పరువంతా విడి తీసేసేలా ఉన్నాడు. నాకేమీ అనుమానంగా అనిపిస్తూ ఉందిరా. అరే, పరువు తీయడానికి ఏముంది? వాళ్ళిద్దరూ పట్నంలో చదువుకుంటూ ఉన్నారు. పైగా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం కావచ్చు. అయినా నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి తీసుకోలేదని అనిపిస్తూ ఉంది. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించుకునే పెళ్లి చేసుకుంటారేమో. కానీ ఒకటి, ఊరి పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడూ తప్పు చేయడురా. ఊరి పెద్ద చాలా మంచివారు. అతని లక్షణాలు ఖచ్చితంగా తన కొడుకులో కూడా ఖచ్చితంగా ఉంటాయి. దీనికి నువ్వు అపార్థాలు చేసి ఊరంతా టామ్ చేసుకుంటూ తిరిగావంటే మాత్రం బాగుండదు. వాళ్ళు చాలా మంచివాళ్లు. మన ఊరి కోసం ఆ కుటుంబం ఎంతో చేస్తూ ఉంది. వాళ్ల ప్రాణాలనే పణంగా పెడుతూ ఉన్నారు. ఈ విషయం నీకు కూడా తెలుసు. అంతేకాని నువ్విలా పిచ్చి పిచ్చి మాట్లాడి ఏవైనా ఎక్కడైనా వాగితే మాత్రం నేను ఖచ్చితంగా ఊరుకోను. చెప్తున్నా, జాగ్రత్తగా విను, సరేనా అని ఈ యొక్క వ్యక్తి ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి కూడా సరే అని చెప్పాడు. ఇదంతా ఊరి పెద్ద భార్య చాటుగా వింటూ ఉంది. ఆ వ్యక్తి వెళ్ళగానే మరొక వ్యక్తితో వచ్చి ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే రంగా, చాలా సంతోషంరా. మా కుటుంబం మీద ఉన్న నమ్మకానికి, మాకిచ్చే మీ యొక్క మర్యాదకి నేను చాలా కృతజ్ఞురాలై ఉన్నాను. మీరు మా పట్ల ఇంత గౌరవం చూపిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. నా కొడుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ మీరనుకున్నట్లుగా పెళ్లి మాత్రం చేసుకోలేదురా. వాడు మమ్మల్ని అడిగే పెళ్లి చేసుకుందామనే చూస్తూ ఉన్నాడు. నిజంగా మాపై ఉన్న నమ్మకానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను నాయనా. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, ఊరుకోండి మమ్మగారు, వాడి మాటలు పట్టించుకొని మీరెంత బాధపడుతూ ఉన్నారేంటి? వాడేదో టింగర వెదవా. మీరలాంటి మాటలేం పట్టించుకోకండి. వెళ్ళండి, ఇంటికెళ్ళి మీ పని చూడండి. సరిగ్గా రాత్రికి మనకు అయ్యగారు బయటికి వచ్చే సమయం అవుతుంది. అంతా సిద్ధం చేసి ఉంచుతాను. వెళ్ళండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. సరిగ్గా రాత్రి సమయమయ్యింది. ఊరిలో కొంతమంది టార్చ్ల సహాయంతో టార్చ్లు తీసుకొని ఆ గుడి ముందు ఎదురుచూస్తూ ఉన్నారు. మరొక వ్యక్తి ఆ గుడి ముందు నించుని రక్తాన్ని పోస్తూ డప్పులు కొడుతూ శబ్దాలు చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద భార్య కూడా ఆ గుడి వద్దకు చేరుకుంది. ఈ రక్తాక్షి చేస్తున్న ఆ యొక్క గుడి ముందు
ఎదురుగా ఒక పెద్ద నీడ లాంటిది వస్తూ ఉంది గుడిలోంచి. సరిగ్గా కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద భయంకరమైన వేషధారణలో బయటికి వచ్చాడు. మరుక్షణమే ఈ ఊరిలో కొంతమంది అతన్ని తాళ్ల సహాయంతో కట్టి ఈ రక్తంతో ఈ ఊరి పెద్ద శరీరమంతా తడుపుతూ ఉన్నారు. శిరస్సు భాగం నుంచి కాలు వరకు అంతా రక్తంతో తడుపుతూ విభూదిని చల్లుతూ ఉన్నారు. కొద్ది సమయానికి ఈ ఊరి పెద్ద దేహం మామూలు రూపంలా మారిపోయింది. అది చూస్తూ ఈ ఊరి పెద్ద భార్యతో పాటు గ్రామ ప్రజలందరూ చాలా సంతోషించి ఎంతో ఆనందపడుతూ ఈ ఊరి పెద్ద భార్య తన భర్తను నేరుగా తన ఇంటి ముందుకు తీసుకొని వచ్చి తన భర్తతో చాలా రహస్యంగా మాట్లాడుతూ ఉంది. ఏవండి, మీరంతా కుశలమే కదా? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం మీరు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నాను. ఇక నాకంతా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆ మాంత్రికుడి దయవల్ల మీరు మళ్ళీ ఆ శాపం నుంచి పొంది మళ్ళా మామూలుగా మారారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏవండి, మరొక విషయం, మన బాబు కూడా ఇంటికొచ్చేశాడు. తనతో పాటు వేరొక అమ్మాయి కూడా ఇంటికొచ్చిందండి. ఆ విషయం మీతో చెప్పి మాట్లాడదామని వాడు చాలా రోజుల నుంచి మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనే వాణ్ణి ఇంతకాలం ఆపి ఉంచాను. వాడికి మాత్రం మీతో మాట్లాడాలని చాలా కుతూహలంతో ఉన్నాడండి. ఏవండి, దయచేసి మీరు కోపగించుకోవద్దు. వాణ్ణి కాస్త నచ్చ చెప్పండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏంటి, మన కొడుకొచ్చాడా? వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు విషయాలేమీ చెప్పలేదు కదా. అయినా వాడితో అమ్మాయిని తీసుకురావడమేంటి? వాడేమైనా పెళ్లి గనక చేసుకుని వచ్చాడా ఏంటి? అలా చేస్తే వాడికి నా ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో కూడా స్థానం లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగడానికి వీల్లేదు. నేను మాత్రం ఆ విషయంలో చాలా ఖచ్చితంగా చెబుతాను. వాడు ఎంతటి వాడైనా సరే నేను చెప్పినది మాత్రమే చేసి తీరాలి. వాడు నా కొడుకైనా నా ఊరిలో వాడైనా సరే. అయినా ఎవరో ఏంటో తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకువచ్చి ఎలా ఉంచుతారు ఇన్ని రోజులు? నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య తనతో ఇలా అంటూ ఉంది. అరే, మీరలా కోపగించుకోవద్దండి. అతను మన బిడ్డండి. వాడి మీ లక్షణాలే ఉన్నాయి. వాడు ఎటువంటి తప్పు చేయలేదు. మన ఇద్దరితో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను మాట్లాడడానికి వచ్చాడండి. అవునా ఏవండి? ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మన కొడుకుని ఎంతో బాగా చూసుకుంటుంది. కొడుకుతో పాటు మనల్ని కూడా బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకుందండి. పైగా ఆ అమ్మాయి కూడా చాలా నెమ్మదిగా ఉంది. మీరు వచ్చి వెంటనే వాడిపై కసురుకోకుండా కాస్త నెమ్మదిగా మాట్లాడండి. వాడు ఏం చెబుతాడో మొత్తం అంతా విని పూర్తిగా తర్వాత మీరు నిర్ణయం వాడికి చెబుదురుగాని. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపై కోపగించుకోవద్దు. వాడు ఈ ఊరిపై కూడా చాలా ఆరా తీస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు నాతో నాన్నగారు ఎక్కడికి వెళ్లారు, అసలు ఈ ఊర్లో ఉన్న సంగతి ఏంటి అని నన్ను చాలాసార్లు ప్రశ్న అడిగాడు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఏమీ చెప్పలేదు. దయచేసి మీరు కోపగించుకోవద్దండి, నా మాట వినండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. కోపగించుకోవద్దంటావేంటి? వాడు చేసిన పని చిన్న పని ఏంటి? ఏదో ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఉంచితే నువ్వు కోపగించుకోవద్దంటున్నావు. దాంతోపాటు వాళ్ళకి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావా? సరే, వాడు ఏం చెప్పినా ఏం చేసినా నేను మాత్రం ఒప్పుకునేది లేదు. ఎలా తీసుకువచ్చిన అమ్మాయినో తిరిగి మరలా అలాగే పంపించమని చెబుతాను. అంతేగాని వాడి మాటలు నమ్మి నీ మాటలు నమ్మి నేనేమీ వాళ్ల వలలో పడను అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య కూడా ఇలా అంటూ ఉంది. ఏంటి, మీకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు శాప విమోచనం కలిగించిన ఆ మాంత్రికుడు కూడా ఈ ఊరి చివల అడవిలో ఒక గుహలో దాగి ఉంటానని చెప్పాడు. మీరు వచ్చిన మరుక్షణమే సమయం చూసుకొని అతన్ని వచ్చి కలవమని చెప్పాడు. అంతేకాదండి, నిన్న రాత్రి మన కొడుకు ఆ అమ్మాయిని కూడా చూసి ఆ మాంత్రికుడు ఒక్కసారిగా ఆగి ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. మిమ్మల్ని కూడా త్వరగా వచ్చి తనని కలవమని చెప్పాడండి. ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దు. ఈ విషయానికి ఈ ఊరికి ఉన్న శాపానికి కూడా సంబంధం ఉందని చెప్పాడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం గురించి ఆలోచించి తీరాలి. ఆ మాంత్రికుణ్ణి త్వరగా మీరు వెళ్ళి కలిసిరండి అని ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఆ మాంత్రికుడు మాతో మాట్లాడా? తప్పకుండా కలుస్తాను.
ఇంతకాలం నేను దీనికోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ మాంత్రికుడితో ఎలాగైనా సరే మాట్లాడి ఈ ఊరి సమస్య గురించి ఒక పరిష్కారం తీసుకుని రావాలి అనుకున్నాను. కాని ఆ పరమశివుడి దయవల్ల ఆ స్వామి మనతో మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వెళ్తాను. రేపే బయలుదేరి వెళ్ళి ఆ గుహలో ఉన్న ఆ మాంత్రికుణ్ణి కలిసి అసలు ఈ ఊరికి ఉన్న సమస్య ఎప్పుడు తీరిపోతుందో పూర్తిగా తెలుసుకుని వస్తాను. చాలా మంచి వార్త చెప్పావులే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతా ఆ శివుడి దయ అని వారిద్దరూ చాలా మాట్లాడుకుంటూ